ఏపీకి త్వరలో కొత్త డీజీపీ రాబోతున్నారు. కొత్త డీజీపీ ఎంపికపై ఏపీ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. డీజీపీ ఎంపిక కోసం 9 మంది సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లను కేంద్రానికి పంపింది. సీనియర్ ఐపీఎస్ అధికారులైన అంజనీ కుమార్, మాదిరెడ్డి ప్రతాప్, హరీష్ కుమార్ గుప్తా, పిఎస్ఆర్ ఆంజనేయులు, రాజేంద్రనాథ్ రెడ్డి, నళిని ప్రభాత్, మహేష్ దీక్షిత్, అమిత్ గార్గ్, పివి సునీల్ కుమార్ పేర్లను కేంద్రానికి పంపింది. వీరిలో 3 పేర్లను తిరిగి ఏపీ ప్రభుత్వానికి పంపనుంది కేంద్రం. ఇందులో ఒకరిని రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేయనుంది. అనంతరం డీజీపీ నియామకంపై అధికారిక ప్రకటన చేయనుంది. ప్రస్తుతం పిఎస్ఆర్ ఆంజనేయులు, పివి సునీల్ కుమార్ సస్పెన్షన్లో ఉన్నారు. ఇక కేంద్ర సర్వీస్లో మహేష్ దీక్షిత్, అమిత్ గార్గ్ ఉన్నారు. దీంతో రాష్ట్రానికి కొత్త డీజీపీ ఎవరనే ఉత్కంఠ కొనసాగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. చాలా ఏళ్ళుగా ఆంధ్రప్రదేశ్కు రెగ్యులర్ అంటే కనుక పర్మనెంట్గా ఉన్నటువంటి డీజీపీ లేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈసారి పర్మనెంట్ రెగ్యులర్ డీజీపీ నియమించాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం హరీష్ కుమార్ గుప్తా డీజీపీగా ఉన్నారు. ఆయన ఆగస్టు నెలలో రిటైర్డ్ కావాల్సి ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఆయన్నే తిరిగి కొనసాగించే అవకాశాలు అయితే కనుక కనపడుతున్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతం చూస్తే కనుక 9 మంది పేర్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి పంపింది. కేంద్రము నిబంధనల ప్రకారం 3 పేర్లను వారిలో సెలెక్ట్ చేసి వారిలో ఎటువంటి అంటే అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి కానీ లేకుంటే వాళ్ళ సర్వీస్ రికార్డులు ఎటువంటి ఆరోపణలు లేకుండా కంప్లైంట్స్ లేనటువంటి వాళ్ళ చరిత్ర కానీ వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని వారికి అంటే రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి దాదాపు అంటే ఆఫ్ ది రికార్డ్ చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి పేర్లనే వాళ్ళు పంపించడం మొదటి నుంచి కూడా కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం చూస్తే కనుక ఈ హరీష్ కుమార్ గుప్తా ప్రస్తుతం డీజీపీగా ఉన్నటువంటి ఆయనతో పాటు మరో 8 మంది పేర్లను పంపడం జరిగింది. పిఎస్ఆర్ ఆంజనేయులు, రాజేంద్రనాథ్ రెడ్డి, నళిని ప్రభాత్, మహేష్ దీక్షిత్, అమిత్ గార్గే, పివి సునీలు వీళ్ళ పేర్లు పంపడం జరిగింది. ఈ 9 మంది పేర్లలో మనం చూస్తే కనుక పివి సునీలు, పిఎస్ఆర్ ఆంజనేయులు, రాజేంద్రనాథ్ రెడ్డి వీరు ముగ్గురు కూడాను గతంలో జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు అనుకూలంగా పనిచేశారని చెప్పేసి ఆరోపణలు అయితే కనుక మొదటి నుంచి ప్రతిపక్షంగా అప్పట్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆరోపణ చేసినట్టు పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అప్పట్లో రాజేంద్రనాథ్ రెడ్డి డీజీపీగా ఉన్నా కూడాను ఆయనను తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనను పక్కన పెట్టడం జరిగింది. ఆయన స్థానంలో హరీష్ కుమార్ గుప్తాను ఎంపిక చేయడం జరిగింది. ఇంకా మిగిలిన ఇద్దరు చూస్తే కనుక పిఎస్ఆర్ ఆంజనేయులు, సునీల్ కుమార్ వీరిద్దరు కూడాను సస్పెన్షన్లో రాష్ట్ర ప్రభుత్వం వేసింది. వారిద్దరు సస్పెన్షన్లో ఉన్నారు. కాబట్టి వీరు 3 పేర్లు కేంద్రం నుంచి వచ్చేటువంటి జాబితాలో ఉండవనేది మటుకు స్పష్టంగా చెప్పొచ్చు. మిగిలిన వాళ్ళ పేర్లలో ఉన్నా కూడా హరీష్ కుమార్ గుప్తాకి ఎక్కువ అవకాశం ఉన్నాయని చెప్పచ్చు. ఎందుకంటే ఆగస్ట్ తర్వాత ఆయన రిటైర్డ్ అయినా కూడాను ఆయన మళ్ళీ కొనసాగించాలనే ఉద్దేశం కూడా ఉండొచ్చు. అదేవిధంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి అప్పీల్ కూడా చేసుకునే అవకాశం అయితే కనుక స్పష్టంగా ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో రెగ్యులర్ డీజీపీ నియమించాలని చెప్పేసి చాలా కాలం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం అయితే కనుక గమనార్హంగా చెప్పొచ్చు. ఓకే విజయ్ చంద్రన్, థ్యాంక్ యూ.